వాల్ చాలా 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 బ్యూటిఫుల్ గా వచ్చింది. దెన్ నంబర్ అన్నప్పుడు విద్య చెప్పింది రజనీకాంత్ నంబర్ వేద్దాం, వెహికల్ నంబర్ మనం విజయ్ సేతుపతి నంబర్ వేద్దాం. దెన్ ఐ థాట్ ఇక్కడ చూసారంటే ఇది ఇట్లా పునుగులు, స్టవ్ ఉంది, సో ఇది. అండ్ దెన్ ఇక్కడ చూసారంటే నల్ల పూసలు. దిస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. నేను చెప్పాను కదా నా లివింగ్ రూమ్ మేక్ ఓవర్ లో ఈ వాల్ కే నేను ఒక వ్లాగ్ చేస్తానని. సో ఆ వ్లాగే ఇది. సో ఈ ఒక్క వాల్ కోసం ఒక వ్లాగ్ అంత అవసరం అని మీరు అడగొచ్చు. ఎస్, ఇది యాక్చువల్లీ ఒక జస్ట్ నార్మల్ మ్యూరల్ పెయింటింగ్ లాగా స్టార్ట్ అయింది. But as me and Vidya were discussing, this wall got very, very close to me because we just wanted to add a lot of memories and, కొన్ని elements atla. So, అది ఏంటి అసలు ఈ వాల్ ఐడియా ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. So, Vidya, so this is the mural. So how did you come up, like first what was the discussion, what did you tell me, So I think మేము ఎలా డిస్కస్ చేసామంటే your daughters need to come, yeah, and then no first you showed me an image like this. Actually ఒక ఇమేజ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ లో ఇట్లా ఈ అమ్మాయిలు ఇద్దరు విండోస్ ఇట్లా షీ షోడ్ మీ దిస్ కైండ్ ఆఫ్ అ పెయింటింగ్, నీకు ఓకేనా అంటే ఐ వాజ్ లైక్ ఓకే. లైక్ అమ్మాయిలు అందంగా ఉండాలి ఆబ్వియస్లీ, అండ్ కొంచెం ఇండియన్ ఎలిమెంట్ ఉండాలని నేను ఇమేజ్ చూపించి ఇలాంటి స్టైల్ పెయింటింగ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇట్ ఆల్సో హ్యాస్ అన్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ టు ఇట్ అండ్ ఆల్సో లైక్ అన్ అమెరికన్ నైస్ వెరీ మోడర్న్ ఆస్పెక్ట్ టు ఇట్. సో అలా స్టార్ట్ చేసి ఎలా అనుకున్నామంటే కొంచెం చెన్నై, కొంచెం పాల్వంచ అలా అనుకున్నాను. సో నేను అదే అన్నాను, ఇది తను తీసుకొచ్చిన దాంట్లో ఇట్లా అమ్మాయిలు విండోస్ అది చాలా బాగుంది చూసినట్లయితే. సో బట్ ఐ టోల్డ్ హర్ ఐ వాంట్ టు యాడ్, నేను పుట్టి పెరిగింది చెన్నై, మా హస్బెండ్ పుట్టి పెరిగింది పాల్వంచ, అండ్ మా పిల్లలు పుట్టింది సిన్సినాటి, ఒహాయో. సో ఈ మూడు కూడా దీంట్లో యాడ్ చేద్దామని సో థింకింగ్ ఇట్లా చెప్పాను విద్య, దిస్ ఇస్ మై ఐడియా అంటే. దెన్ విద్యా సైడ్ వై కాంట్ వి యాడ్ అన్ ఆటో, రైల్వే స్టేషన్ అలా అనిపించింది. దెన్ రైల్వే స్టేషన్ కన్నా ఆటో సౌండ్స్ లైక్, బికాస్ మా ఆయన చెన్నై కంటేనే భయం, ఎందుకంటే ఆటో డ్రైవర్స్ అంటే తమిళ్లో తప్ప ఏం మాట్లాడరని. సో ఐ థాట్ ఆటో ఇస్ సంథింగ్ ఎవ్రీబడి క్యాన్ కనెక్ట్ టు. సో రైల్వే స్టేషన్ కామన్ అయిపోతుందని ఆటో ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే పునుగులు, పాల్వంచ మాకు మా అత్తగారు ఊర్లో చాలా నచ్చింది పునుగులు. అండ్ దెన్ పవర్ స్టేషన్ KTPS లాగా. సో దెన్ వి థాట్ అది పాల్వంచ ఏం చేద్దాం అన్నట్టు విద్యా సైడ్ లైక్ లెట్స్ డూ ఇట్ అని. So that is that Tamil power station, and this one in Cincinnati is totally Vidya's idea. Yeah. She told let's do this one paina anedi. So Cincinnati bridge మేము పైన అనుకున్నాం. ఒక ఫస్ట్ Cincinnati నైట్ వ్యూ అనుకున్నాం, చాలా బిల్డింగ్స్ అలా అనుకున్నాం. కానీ సిన్సినాటిలో డౌన్ టౌన్లో ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. సో అది యాడ్ చేద్దామని పైన మేము ఐ జస్ట్ గేవ్ హర్ అ రఫ్ డయాగ్రామ్ అండ్ దెన్ షీ రియలీ లైక్డ్ ఇట్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, నాకు చాలా నచ్చింది. మొత్తం మ్యూరల్ అలా ఫామ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది నాకు ఫస్ట్ విద్య ఇచ్చిన ఒక స్కెచ్ అన్నమాట, ఇట్లా ఇది ఇచ్చింది. బట్ దీంట్లో చూస్తే మేము ఏమేమి మార్చామంటే ఈ పాల్వంచలో పురుగులు అమ్మే వాళ్ళని టోటలీ దీనికి బదులు ఇట్లా కార్ట్ లాగా వి వెంట్ అప్ విత్, బికాస్ నాకు ఇది పూలు అమ్మే వాళ్ళలాగానే అనిపిస్తుంది, పెద్ద తేడా లేదు. అండ్ యాజ్ యూ సీ తను ఇవన్నీ లైట్ షేడ్ పెట్టేసి షీస్ గోన్ టు లైక్ హైలైట్ దిస్. అండ్ ఆటో ఇలా పెట్టాము, తర్వాత విత్ వాట్ ఎవర్ స్పేస్ కన్స్ట్రెంట్ తను వి మూవ్డ్ ఇట్ టు ఫ్రంట్ ఫేసింగ్. దిస్ వన్ రిమైన్ ద సేమ్. అండ్ దిస్ ఆల్ ఇక్కడ కొంచెం చిన్నగా చేసి పొగ ఇట్లా ఇక్కడ చూస్తే కొంచెం తగ్గి, సో ఇట్లా కొన్ని మైనర్ మేజర్ చేంజెస్ కూడా వి డిడ్. అండ్ ఇంకొకటి ఈజ్ లైక్ ఇదన్నీ వచ్చినప్పుడు ఇంకొక ఫన్ ఎలిమెంట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో విద్య చెప్పింది ఇక్కడ ఆటో నంబర్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే TN777 అని రాసింది. Then she told me నేను రజనీకాంత్ కార్ నంబర్ వెతుకుతాను, అది వేస్తానని. దెన్ ఐ టోల్డ్ హర్ రజనీకాంత్ కాదు, విజయ్ సేతుపతి నంబర్ నేను అడుగుతాను, విజయ్ సేతుపతి వేద్దామని. ఐ వాజ్ అబౌట్ టు గో లుక్ అండ్ దెన్ నాకు ఎందుకో స్ట్రైక్ అయింది, వాళ్ళది వీళ్ళది ఎందుకు. మా నాన్న ఇస్ లైక్ since almost 50 years ago he got an ambassador. I think it was definitely 50 years ago. So he had a number, he still carries that similar number for the past all his vehicles. And that number is very close because 6 లో యాడ్ వస్తుంది, అండ్ యాడ్ చేస్తే 6 వస్తుంది, బికాస్ ఆయనకి 6 కూతురు కాబట్టి he thinks 6 is his lucky number. So I told Vidya let's use that number. So మా నాన్న కార్ number will go there, and so that is that memory. And then Vidya told me ఈమెకి పచ్చ పొడిచినట్టు పొడుస్తాను అనగానే I was like
సో ఇదంతా నథింగ్ ప్రీ ప్లాన్. ఆఫ్టర్ లైక్ వీ వర్ డిస్కసింగ్ దెన్ ఐ టోల్డ్ యు నో వాట్, మా అమ్మ చేతిలో కూడా పచ్చి ఉంటుంది. సో దెన్ ఇది వచ్చి కోచ్ ఆర్ కేట్ స్పీడ్ అంటే నేను చెప్పాను వద్దొద్దు, మనకి బ్రాండెడ్ వెళ్ళదు, ఎందుకంటే నాకే బ్రాండెడ్ నచ్చదు, వైర్ బుట్టలాగా వి థాట్. దెన్ ఈ రోజు మార్నింగ్ షీ సెడ్ ద సారీ కలర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద కలర్స్ యాక్చువల్లీ, షీ వాస్ టెలింగ్ నేను ఈ కలర్స్ వాడతాను. దెన్ ఐ సెడ్ సారీ వై కాంట్ వి యూస్ సంథింగ్ అన్నప్పుడు దెన్ ఐ సెడ్ నా పెళ్లి సారీ వాడదామా కలర్ అని. సో ఒకటికి నా పెళ్లి సారీ, ఒకటికి నా రిసెప్షన్ సారీ. సో ఇది నా రిసెప్షన్ సారీ అండ్ దెన్ పెళ్లి సారీ కనిపించట్లే వెతికేయాలి. సో వి గోనా డూ దట్. One saree is going to be this color and the other saree ఎగ్జాక్ట్ తీసుకొచ్చేస్తారా ఆర్ సిమిలరా? వాట్ ఆర్ యు ప్లానింగ్? ఎగ్జాక్ట్. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్, ఏమైనా తప్పు వస్తే విద్యాన్ని అడుగుదాము. సో ఇదే రస్ట్ బ్రౌన్, అందులో బుట్టాలు వస్తాయి అండ్ గోల్డెన్ అలా బార్డర్ వస్తది. ఓకే, అండ్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ కావాలంటే మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, లేదంటే సేమ్ బ్లౌజ్ అంటే సేమ్. అది మొత్తం యశోద డెసిషన్, ఇది ఎలా కావాలని. నేను ఐ టోల్డ్ హర్ ఐ షో యూ అ పిక్చర్. అండ్ దెన్ జ్యువెలరీ కొన్ని ఇది తీసుకొచ్చాను, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీరు చూస్తే విద్యా దగ్గర అన్ని కొన్ని తీసుకొచ్చేసాను. ఏదేది వాడదాం అనేది, లైక్ యునో గజ్జెలు, పట్టీలు. దెన్ ఇది తీసుకొచ్చి చూసిన తర్వాత విద్య చాలా యాడ్ చేసింది ముందు అనుకున్న దానికన్నా. షీ యాడెడ్ లైక్ అ లాట్. హిప్ చైన్ ఒకటే కాదు, సో దగ్గర లాట్ ఆఫ్ 3D ఎలిమెంట్స్ ఆన్ దిస్ ఇమేజ్. అండ్ దెన్ నేను ఇది తీసుకురావడానికి పైకి వెళ్ళినప్పుడు, ఇది తీసేటప్పుడు దెన్ ఐ ఫౌండ్ లైక్ యునో ఈ బాక్స్లో చూస్తున్నప్పుడు ఐ హ్యాడ్ దిస్ బాక్స్. ఈ బాక్స్ ఏంటంటే మా అమ్మ తను బీరోలో డబ్బులన్నీ వేసి పెట్టుకునే బాక్స్. సో ఆఫ్టర్ మై మామ్ పాస్డ్ అవే ఐ గాట్ దిస్ బాక్స్ ఫర్ మై సెల్ఫ్. తీసుకొచ్చినప్పుడు ఆ బాక్స్ తీసాను, నాకు అనిపించింది వై కాంట్ ఐ యాడ్, బికాజ్ ఈ బాక్స్లో చూస్తే మా అమ్మ డబ్బులు కొన్ని ఇట్లా పెట్టుకొని ఉంది. అండ్ ఈ పైసలు 1 పైసా 2 పైసా అంటాం కదా అప్పట్లో, ఇవి ఉంది. సో ఐ టోల్డ్ విద్య యు నో వాట్, ఐ వాంట్ టు యాడ్ దిస్. ఈ పూల అమ్మే ఆమె దగ్గర ఇట్లా పెడదామని అనుకున్నాం. దెన్ విద్య సెడ్ డబ్బులు ఇక్కడ కన్నా పునుగుల స్టాండ్ పక్కన పెడదాము, సో అక్కడ డబ్బులు వస్తున్నట్టు. దెన్ ఈమెకి ఏంటంటే మా అమ్మకి హ్యావ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, టొబాకో. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ టొబాకో, టొబాకో ఇస్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. కానీ మా అమ్మ గుర్తుగా ఆమె లాస్ట్ వాడిన టొబాకో ప్యాకెట్ మీరు చూస్తే ఇంకా సగమే ఉంటుంది, ఇది తీసుకొచ్చి మా అమ్మ ఫోటో వెనకాల పెట్టుకొని ఉంటాను. సో ఐ టోల్డర్ ఇది ఈమె దగ్గర, బికాజ్ ఇట్లా పూలు అమ్మే వాళ్ళు ఆకు ఒక్క వేస్తూ ఉంటారు ఇండియాలో. సో ఐ టోల్డర్ లెట్స్ పుట్ దిస్ వన్ ఆల్సో. సో షీస్ గోన్ టు యాడ్ దిస్ ఎలిమెంట్ అండ్ ఆల్ దీస్ ఎలిమెంట్ యాజ్ అ మెమరీ ఆల్సో. ఐఎమ్ లైక్ యునో ఐ వాజ్ లైక్ వావ్, మేము అనుకున్నది ఒకటి but it's developing so well. This wall is like becoming very close to my heart. That's why I told her the swing was something I was very excited about this room. So ee room ki I was very excited for the swing, kani ippudu swing ledu bongu ledu. Ee wall is like I'm very very excited to see how this is going to turn out. And so chuddam ee vlog lo ee wall progress mottham chuddam. So ee skyline rub chesesi chalk tho first geesesindi Vidya itla. సో బిఫోర్ పెన్సిల్తో చేయకముందు చాక్తో అయితే ఈజీ కదా. Several days later. సో ఎస్, నేను ఫుల్గా ఎందుకు రెడీ అయ్యాను చూస్తున్నారా? చూసారు కదా మా వాల్ ఎట్లా చేస్తున్నామని. సో మా వాల్ కూడా ఫుల్గా రెడీ అయిపోయింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ వాల్ చాలా 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 బ్యూటిఫుల్గా వచ్చింది. సో యాజ్ ఐ సెడ్ ఈ వాల్ మా ఇంట్లో మాత్రమే ఈ వాల్ పెయింటింగ్ ఉండొచ్చు బికాస్ it is so connected with this. There's lot of stories in this painting. So I am very very excited మీ అందరికీ ఈ పెయింటింగ్ చూపించాలని. సో పదండి ఆ పెయింటింగ్ చూద్దాం. చాలా 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 బాగా వచ్చింది, నేను అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా వచ్చింది. సో పదండి ఈ వాల్లో ఉన్న అన్ని డీటెయిల్స్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ బికాస్ యాజ్ ఐ సెడ్ దిస్ వాల్ ఇస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ బికాస్ ప్రతి ఒక్క స్కెచ్ ప్రతి ఒక్క డ్రాయింగ్ ఇన్ దిస్ ఇస్ వెరీ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ. సో మీకు చెప్పినట్టు లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ 2 girls. మేము ఫస్ట్ అనుకునింది ఈ 2 అమ్మాయిలు మాత్రమే, బట్ దెన్ ద స్టోరీ డెవలప్డ్. సో నేను అడిగాను, నాకు వచ్చేసి నేను పుట్టింది చెన్నై, మా హస్బెండ్ పుట్టింది పాల్వంచ, మా పిల్లలు పుట్టింది సిన్సినాటి. సో ఐ వాంట్ దిస్ పెయింటింగ్ టు బి లైక్ అ బ్యూటిఫుల్ స్టోరీ that can tell lot of stories in this, okay?
సో నేను పుట్టింది చెన్నై కాబట్టి చెన్నై అన్నప్పుడు మెరీనా బీచ్, రైల్వే స్టేషన్, ఇంకేంటి అనుకున్నప్పుడు మీ అండ్ విద్య లైక్ చాలా డిస్కషన్స్ జరిగింది. సో దెన్ వి డిసైడెడ్ ఓకే ఆటో వెళ్దాం, బికాస్ ఆటో ఇస్ చెన్నై అంటేనే ఆటో. మా ఆయన ఆటోలో ఎక్కి ఇంకెప్పుడు చెన్నైకి రాకూడదు అనుకున్నాడు. సో ఆటో ఇస్ వెరీ కనెక్టెడ్ టు అస్ అనమాట. సో ఆటో అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అన్నప్పుడు నేను పుట్టి పెరిగిన స్ట్రీట్ లో ఒక అమ్మవారి గుడి ఉంది, ఎల్ఐఎంఎన్ కోయిల్. సో ఆ గుడి వెనకాల ఇద్దరు లేడీస్ వచ్చి పూలు అమ్ముతూ ఉంటారు. దాంట్లో ఒక ఆమె దగ్గర నేను ఎప్పుడు పూలు కొంటాను, నేను చిన్నప్పటి నుంచి. సో ఆమె ఎందుకో నాకు గుర్తుకొచ్చింది. అండ్ ఆల్సో ఐమ్ వెరీ లైక్ నాకు అట్లా ఇష్టం, రోజు పొద్దున్నే లేసి మా గుడికి వెళ్తాము. సో ఆమె లాగా ఒక ఫిగర్ అనేసి ఐ జస్ట్ థాట్ ఒక ఆమె ఇట్లా పూలు అమ్మేటట్టు. సో ఇట్లా పెద్దగా బొట్టు పెట్టుకొని, సో చెన్నైలో యూజువలీ మొహం అంతా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని పసుపు తాడు కట్టుకుంటారు. యాక్చువల్లీ చెన్నైలో మీరు చూస్తే తాలి బొట్టు గోల్డ్ లో కన్నా దిల్ స్టిల్ హ్యావ్ దట్ పసుపు తాడు. సో అలాంటి ఒక ఫిగర్ ని ఇమాజిన్ చేసుకొని చేశాను. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఆటో, సో ఆటోలో వచ్చి ఏం చేద్దాము, ఇట్లా పూల దండలు వేద్దామా ఆటో అన్నప్పుడు విద్య చెప్పింది ఆటోలో వచ్చేసి పేరు రాద్దాం, యూజువలీ దే రైట్ నేమ్, కే రమేష్, కే సురేష్ అలా పేరు రాద్దాం అనింది. సరే ఏం పేరు రాద్దాం అన్నప్పుడు ఐ జస్ట్ గాట్ అన్ ఐడియా. మా సిస్టర్ ధనలక్ష్మి, షీఈ్ నో మోర్, తను ఆటో ఇస్ వెరీ అటాచ్డ్. ఎవ్రీబడి మా ఫ్యామిలీలో అందరికి తెలుసు ధన అంటేనే ఆటో, ఆటో అంటేనే ధన. అండ్ షీఈ్ వెరీ లైక్ వెరీ పాపులర్ ఇన్ హర్ ఏరియా అనమాట. సో ఆటో వాళ్ళందరికీ ధన లైక్ దే నో హర్. సో అందుకని కే ధన, హర్ నేమ్ ఇస్ ధనలక్ష్మి, బట్ వీ వాంటెడ్ లైక్ కే ధన. సో అందుకని అది పెట్టాము. దెన్ నంబర్ అన్నప్పుడు విద్య చెప్పింది రజనీకాంత్ నంబర్ వేద్దాం, వెహికల్ నంబర్. దెన్ ఐ సెడ్ నో మనం విజయ్ సేతుపతి నంబర్ వేద్దాం, నాకు విజయ్ సేతుపతి ఫేవరెట్ అని. దెన్ ఐ థాట్ మా నాన్న తను ఫస్ట్ కొన్ని అంబాసిడర్ కార్ నుంచి ఇప్పటిదాకా ప్రెటీ మచ్ ఈ విల్ ఫర్ ఆల్ హిస్ వెహికల్స్ ఒక నంబర్ చాలా కామన్ గా వాడుతూ ఉంటాడు. సరే ఆ నంబర్ వాడదాం అని చెప్పేసి TN076396 అనమాట. సో ఈ నంబర్ వేద్దామని వి డిసైడెడ్. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఐ లవ్ వాట్ విద్యా డెడ్. ఈ ఇట్లా విభూది కుంకుమ ఇట్లా పట్ట పెడతారు కదా, పెట్టి మీరు ఫోకస్ చూస్తే జూమ్ చేశారంటే ఆ సందనం, ఆ గంధం వచ్చి ఇట్లా కారి ఉన్నట్టు షీ డిడ్ దట్. సో విద్యా సెడ్ యూజువలీ మనకి అట్లా కరెక్ట్గా ఉండదు కదా, ఇట్లా కొంచెం కారినట్టు ఉంటుందని చెప్పి తను అలా చేసింది. ఐ వాజ్ లైక్ వావ్, విద్యా వెరీ వెరీ తన డీటెయిలింగ్ చూస్తే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ పూలమ్మే ఆవిడ. సో ఈమె కట్టిన శారీ వచ్చి మా ఇంట్లో మా అమ్మ ఫోటో ఉంటుంది. సో మా అమ్మ ఫోటోలో మా అమ్మ శారీ ఏదైతే ఉందో, సో ఐ వాంటెడ్ దట్ టు రిఫ్లెక్ట్ హియర్. సో అదే లాంటి మా అమ్మ ఫోటోలో కట్టినట్టు లాంటి చీరే కట్టింది. దెన్ ఐ టోల్డ్ హర్ మా అమ్మ చేతిలో ఒక పచ్చబొట్టు ఉంటుంది. సో ఐ వాంటెడ్ దట్ పచ్చబొట్టు. సో ఆ పచ్చబొట్టు ఇక్కడ వేసేసి అండ్ దెన్ ఇప్పుడు మీరు చూస్తే ఈ తాలి బొట్టు కూడా ఇట్లా 3D రియల్గా పసుపు తాడనమాట. సో ఇది అండ్ దెన్ ఇక్కడ చూసారంటే నల్ల పూసలు, ఇది కూడా నా దగ్గర ఒక పాత నల్ల పూసలు ఉండింది. సో ఆ నల్ల పూసల్ని పెట్టి ఇది ఒక నా ఫింగర్ రింగ్ అనమాట. సో ఈ ఫింగర్ రింగ్ని ఇయర్ రింగ్గా పెట్టి ముక్కు పుడకల్ని చూసినా కూడా ఇది కూడా నా దగ్గర ఉన్న కొన్ని ఓల్డ్ జ్యువెలరీ నుంచి తీసి పెట్టింది. దెన్ ఈ కుంకుమ, ఈ విభూది, ఈ తల్లో బొట్టు. సో ఇట్ వాజ్ సో సో వెరీ టచింగ్. అంటే ఇక్కడ ఒక స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది, మా అమ్మ పొగాకు వేసుకుంటుంది. సో ఎవ్రీబడి హూ నోస్ మై మామ్ దే నో షీ టేక్స్ టొబాకో. సో తను లాస్ట్గా వాడిన పొగాకు ప్యాకెట్లో కొంచెం ఉండింది, తన గుర్తుగా నేను తీసుకొని వచ్చి పెట్టుకొని ఉన్నాను. దెన్ ఐ థాట్ అది లోపల ఎక్కడో పెట్టేదానికన్నా అది నాకు ఇక్కడ ఈ పిక్చర్లో వస్తే నాకు గుర్తుంటుంది, అది ఎక్కడో మర్చిపోతానేమో అన్నట్టు. సో ఆ పొగాకుని కూడా యాడ్ చేయమంటే విద్య వచ్చి ఇక్కడ చూసారంటే సి దిస్ ఇస్ ద వన్, ఈ పొగాకుని ఇక్కడ ఇట్లా చేసేసింది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఈ పూలమ్మే ఆమె దగ్గర పళ్ళు, అరటిపళ్ళు, కొంచెం పూలు, టెంకాయ ఇవన్నీ. దిస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై ఆర్ట్. యాజ్ ఐ సెడ్ విద్య డీటైలింగ్ made this even more beautiful. So yes, so coming back to my husband put in a place Palvancha, Bhadrachalam. Again Palvanch lo em cheddam, Bhadrachalam guda adi annappudu my father-in-law ma maamgaru KTPS lo work chesaru. So thermal power station, so that is what we know. And then నేను పునుగులు అనేది ఫస్ట్ టైం తినింది మా అత్తగారు ఊర్లో. అప్పటిదాకా మాకు చెన్నైలో పునుగులు అనేది ఏంటని కూడా తెలియదు. సో పునుగులు ఓకే లెట్స్ డు, మా ఇంట్లో అందరికీ పునుగులు ఫేవరెట్. దేవుకు కూడా పాల్వంచకి వెళ్తే మా చిన్నది కూడా పునుగులు అంటుంది. సో ఓకే ఒక పునుగులు బండి అండ్ దెన్ KTPS. సో KTPS ఇస్ ద థర్మల్ పవర్ స్టేషన్. సో అలా డ్రా చేసేసి పైనుంచి పొగలు వచ్చేటట్టు
అండ్ దెన్ పునుగులకి ఒక అతను ఇట్లా నిల్చొని పునుగులు అమ్మేటట్టు. ఇఫ్ యు సీ ఈ పునుగులు ఇట్లా ఇక్కడ చూసారంటే ఇది ఇట్లా పునుగులు, స్టవ్ ఉంది, పునుగులు వేపుతూ ఉన్నాడు. అండ్ ఈ పునుగులు పేపర్ చూసారంటే రియల్ గా ఒక తెలుగు న్యూస్ పేపర్ ని ఇలా పెట్టించి పునుగులు పెట్టింది విద్య. చాలా చాలా బాగుండింది. అండ్ దిస్ ఇస్ చట్నీ. అండ్ దెన్ ఇక్కడ వచ్చి పునుగులు వాడి ఒక ట్రాష్ క్యాన్ లాగా కూడా పెట్టి కింద మనకు ఉంటుంది కదా, సో అట్లా పునుగులు పడి పేపర్ పడ్డట్టు. అండ్ దెన్ ఇఫ్ యూ సీ ఈ పునుగులకి బండికి ఏం పేరు పెడదాం అన్నట్టు వి వర్ థింకింగ్. పేరేం పెడదాం, మా మామగారి పేరు పుల్లారావు, అదా శ్రీనివాస్ అనుకుని. దెన్ వి థాట్ ఆఫ్ కోర్స్ భద్రాచలం, పాల్వంచ భద్రాచలం దగ్గర. భద్రాచలం ఇస్ ఫేమస్ ఫర్ రాముడు, సో రాముడిని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి వీ హ్యాడ్ లైక్ రామయ్య పునుగులు బండి. అండ్ ద ఇయర్ ఇస్ 1975, మా హస్బెండ్ పుట్టిన ఇయర్, సో ఐ వాంట్ టు యాడ్ దట్ ఆల్సో. సో రామయ్య పునుగుల బండి 1975 అనే పేరు పెట్టేసి వి జస్ట్ హ్యాడ్ దిస్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ మనీ చూడండి, రియల్ మనీ అన్నమాట, మన 100 రూపీస్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ పైసే కూడా ఉంది, 2 పైసే. ఇవన్నీ మా అమ్మ వచ్చేసి తను ఒక ప్లాస్టిక్ బాక్స్లో తన బీరోలో డబ్బులు చేర్చి పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ ఇండియా లేడీస్ మనం అందరం పెడతాం కదా. సో ఆఫ్టర్ షీ పాస్డ్ అవే మేము ఊరికే మా సిస్టర్స్ అందరూ దే వాజ్ లైక్ 1000 ఎంతో 1500 2000. సో అది మా అందరికి తన గుర్తుగా ఊరికే అట్లా ఆ నోట్స్ అన్ని ఇచ్చి వీ హ్యాడ్ దట్. సో అది కూడా లోపల ఎందుకు, నేను అది కూడా ఈ డ్రాయింగ్ లో రావాలి అని చెప్పేసి ఐ గాట్ దట్ టు. అండ్ అది ఇక్కడ ఊరికే ఇక్కడ పునుగులు అమ్మే దగ్గర మనీ పెట్టినట్టు పెట్టేశారు. సో దిస్ ఇస్ పాల్వంచ. సో మీరు ఓవరాల్ చూస్తే మా ఇంట్లో ఏ పెయింటింగ్ అయినా, మా వాల్ పేపర్ అలా ఉన్నా కూడా ఐ లైక్ టు హ్యావ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4, లైక్ ఒక అడల్ట్, ఒక యూనో ఒక ఉమెన్, ఒక మెన్, 2 అమ్మాయిలు. సో నా వాల్ పేపర్ లో కూడా అలానే ఉంటుంది, రాజా రాణి, ఒక 2 అమ్మాయిలు. ఈ పెయింటింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ దిస్ 2 గర్ల్స్. ఇది మా 2 అమ్మాయిలు అనుకున్నట్టే మేము పెయింటింగ్ స్టార్ట్ చేసాము. సో విద్య ఒరిజినల్ పిక్చర్ లో దిస్ ఇస్ వాట్ షీ హ్యాడ్ 2 గర్ల్స్. సో ఈ 2 గర్ల్స్ లో చూసారంటే ఇది వచ్చి నా రిసెప్షన్ సారీ, ఇది నా పెళ్లి సారీ. సో విద్య పెయింట్ చేసేటప్పుడు ఏ కలర్ వెయ్యను అనేది, ఆ కలర్ ఈ కలర్ ఎందుకు విద్య, నా పెళ్లి సారీ నా రిసెప్షన్ సారీ చూపిస్తాను, నువ్వు అలాగే పెయింట్ వేస్తావా అనింది. వై నాట్ అని చాలా చాలా బ్యూటిఫుల్ గా నా రిసెప్షన్ శారీని అలాగే దించింది, పెళ్లి శారీని అలాగే దించింది. సో ఈ 2 అమ్మాయిల పెయింటింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దెన్ ఐ టోల్డ్ విద్య నాకు ఎక్కడో నేను చూసాను అనమాట, ఇట్లా కాళ్ళు పాదాలు దాంట్లో గజ్జలు పెట్టి ఒక పెయింటింగ్ ఇన్స్టాలో ఎక్కడో చూసాను. దెన్ ఐ సెడ్ విద్య అలా కాళ్ళకి ఏమైనా పెడదామా అన్నప్పుడు వై నాట్ అనింది. ఏం పెడదాం అన్నప్పుడు నాకు అనిపించింది మా పిల్లలు చిన్నప్పుడు పట్టీలు ఉన్నాయి చాలా, వీళ్ళు ఇప్పుడు వేయరు కదా, చిన్నప్పుడు పట్టీలు అది అలాగే లోపల ఉన్నాయి కదా, నేను ఆ పట్టీలు తీసుకొస్తాను, ఆ పట్టీలు ఇట్లా కాళ్ళకి మనం స్టిక్ చేద్దామంటే షూర్ యశోద ఐ కెన్ డూ ఇట్ అనేది. సరే పైకి వెళ్ళి పట్టీలు తీద్దాం అన్నప్పుడు తీసేటప్పుడు ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ స్టఫ్. లైక్ మా అమ్మది ఒకటి, మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మది ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తెచ్చుకున్నాను. దాంట్లో మా అమ్మ మనీ, మా అమ్మ వాడిన లైక్ లాస్ట్ వాడిన పొగాకు పొట్లం ఇవన్నీ ఉన్నాయి. సరే అది తీసుకొచ్చాను విద్యా దగ్గరికి. అండ్ దెన్ మా పిల్లలు కొన్ని పాత జ్యువెలరీ లైక్ యూనో దేర్ వాజ్ వన్ జడ బిల్ల లాగా జడ ఉన్నింది, జడ. అండ్ దెన్ వాళ్ళకి ఒక హిప్ చైన్ లాగా పెట్టున్నాను చిన్నప్పుడు వాళ్ళకి వాడేసిన. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ యూనో దే ఆర్ నాట్ లైక్ గోల్డ్, రెగ్యులర్ యూనో 1 గ్రామ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి. అన్ని తీసుకొచ్చేసి ఐ టోల్డ్ విద్య నాకు ఇవన్నీ కూడా ఎక్కడైనా ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని చెప్పేస్తే షీ వాజ్ లైక్ ఓ వావ్ లెట్స్ డూ ఇట్ యశోద అని చెప్పి షీ టుక్ ఇట్ ఎస్ అన్ ఛాలెంజ్. అండ్ అవన్నీ ఇక్కడ చాలా బాగా ఇన్కార్పొరేట్ చేసింది. సో అవన్నీ ఏంటో మీకు చూపిస్తాను రండి. సో దీంట్లో వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ద కాళ్ళకి పట్టీలు. చూసారంటే చాలా చాలా బాగా చేసింది. యాక్చువల్లీ ఆ కాళ్ళకి గోరింటాకు లాగా వేసి ఆ పట్టీలు కూడా మీరు చూసారంటే తను ఫుల్గా స్టిక్ చేయలేదు. మీకు సౌండ్ వస్తుంది కదా, ఇట్లా సౌండ్ ఆ గజ్జలన్నీ స్టిక్ చేయకుండా అట్లా లూజ్లో వదిలేసింది. సో కాళ్ళు మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ దెన్ నేను చెప్పాను కదా ఇది హిప్ బెల్ట్ లాగా, హిప్ చైన్ లాగా. సో అది వీళ్ళిద్దరికి ఇలా కనెక్ట్ చేసింది. సో ఐ టోల్డ్ ఇది మా ఇద్దరు పిల్లల్లాగా అనుకున్నాము. ఎక్కువదేమో కొట్టుకుంటారు కదా, దీంట్లో అయినా మనం ఇలా కలుపుదాం వాళ్ళని, ఇలా చేసింది. అండ్ దెన్ ఇది వాళ్ళ ఒక హిప్ చైన్, వాళ్ళ యూనో రెండుగా కట్ చేసి ఇక్కడ పెట్టింది. మీరు ఆ జడ చూస్తే యాక్చువల్లీ జడ చాలా చాలా బాగా చేసింది విద్య. సో థిక్గా మంచి జడ అల్లింది. సో ఆ జడ పిల్లని ఏం చేసిందంటే తను ఆ జడ లాగా ఉండింది దాన్ని కట్ చేసి
ఇలా జడబిల్లలుగా పెట్టేసింది. అండ్ పైన తనకి ముక్కు, యాక్చువల్లీ ఆ ముక్కుకి వచ్చి నాది ఒక ఇయర్ రింగ్. ఆ ఇయర్ రింగ్ ని తను గోల్డ్ స్ప్రేడ్ చేసి దాన్ని ముక్కుకి నోస్ పిన్ లాగా పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి, అది వికాస్ని వాళ్ళ పాపడి బిల్ల ఏదో డాన్స్ ఒకసారి కోసం పాపడి బిల్ల కొన్నారు. ఆ పాపడి బిల్లని ఇట్లా ఇయర్ రింగ్ లాగా పెట్టి, యాక్చువల్లీ 1 2 3 4 డిఫరెంట్ జ్యువెలరీస్ ఉన్నాయి, అది కలిపి తను ఇట్లా ముక్కు నుంచి పెట్టింది. అండ్ అనదర్ డీటెయిలింగ్ ఇన్ దిస్, ఇక్కడ చూడండి, ఈ పూలు మనకి మామూలుగా పూలు పెడితే కొంచెం ఇట్లా తెగి ఆ థ్రెడ్ కనిపిస్తుంది కదా, సో అలా తను దాన్ని తీసుకొచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ గాజులకి వి ట్రై టు గ్లాస్ బ్యాంగిల్స్ అని చాలా డిస్కషన్ జరిగింది. దెన్ ఇంకొక జ్యువెలరీ ఉండింది, చోకర్. ఆ చోకర్ని బ్రేక్ చేసి దాంట్లో ఉన్న పార్ట్స్ని తీసి ఇట్లా గాజులకి వేసింది, కుందను. అదే ఇక్కడ రింగ్ లాగా వాడింది. అండ్ దెన్ హ్యాండ్ బ్యాగ్కి వచ్చినప్పుడు, సో విద్య ఫస్ట్ థాట్ కేట్ స్పేడ్ కోచ్ అలా డ్రా చేయను అనింది. ఐ టోల్డ్ హర్ ఐఎమ్ నాట్ అ బ్రాండ్ ఫ్యాన్ అట్ ఆల్, నాకు అలా వద్దు, నాకు సంథింగ్ ట్రెడిషనల్ అట్లా అనేసి. దెన్ వైర్ బుట్ట నాకు ఇలాంటి కావాలని చెప్పి, సో అలా పెయింట్ చేసింది. అండ్ దెన్ సో దట్స్ ఇట్ ద జ్యువెలరీ ఫర్ దిస్ వన్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ గర్ల్, సో మా పిల్లలు కొట్టుకున్నారు అనమాట, ఇది నేను ఇది నువ్వు అని. సో ఇది వికాస్ని, ఇది తనని ఫిక్స్ అయింది, ఇది దేవు, బికాస్ విక్కుకి జడ ఇష్టము. సో ఇంకొక అమ్మాయికి వాట్ షీ డిడ్, అక్కడ జడేసేం కదా, ఇక్కడ కొప్పు పెడదామని ఈ అమ్మాయికి కొప్పు పెట్టింది. సో ఆ జడ పిల్లలో ఉన్న లాస్ట్ పార్ట్ని ఇక్కడ ఇయర్ రింగ్ గా పెట్టి, ఇది అగైన్ దిస్ ఇస్ రింగ్, ఇయర్ రింగ్, దాన్ని మళ్ళీ ముక్కు పుడక పెట్టి, ఆ బొట్టు కూడా చూడండి ఎంత బాగుందో కదా. అండ్ అగైన్ ఆ జడబిల్లలో ఒక రింగ్, అండ్ ఇదేమో ఇట్లా చంపచారాలు అట్లా పెట్టేసి. అండ్ లుక్ ఎట్ దిస్, వెరీ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది అసలు, వీళ్ళ నడుము గిడుము అసలు వెరీ వెరీ బ్యూటిఫుల్లీ డన్ విద్య. సో ఇక్కడ విద్య చాలా చాలా బాగా డ్రా చేసింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ సే, విద్య వచ్చి ఒక రెఫరెన్స్ పిక్చర్ గా ఏం పెట్టుకోలేదన్నమాట. సో షీ జస్ట్ డ్రా, తన మైండ్ లోనే అన్ని ఉంటాయి. లెట్ ఇట్ బి, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ నాకు టెంకాయ యాడ్ చేద్దాం, బనానా యాడ్ చేద్దాం అన్నప్పుడు తను ఒక రెఫరెన్స్ పిక్కే లేదు, తను అలాగే డ్రా చేసేసింది. ఐ వాజ్ లైక్ వావ్. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. థ్యాంక్ యూ సో మచ్ విద్య, రియల్లీ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్, you know, it's very close to my heart.